ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనము ప్రతి ఒక్క మొబైల్లో ఫొటోస్ అయితే కంపల్సరీ దిగుతూ ఉంటాం. అలాంటప్పుడు మన యొక్క బ్యాక్గ్రౌండ్ సడన్ గా బ్లర్ అవ్వాలంటే కంపల్సరీగా మన దగ్గర డిఎస్ఎల్ఆర్ కెమెరా అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అన్నమాట. అలా కాకుండా మనం ఒకే ఒక్క క్లిక్ ని యూజ్ చేసి మన యొక్క బ్యాక్గ్రౌండ్ ని డిఎస్ఎల్ఆర్ కెమెరా లేకుండానే ఏ విధంగా బ్లర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఎన్నో రకాల వీడియో చూసి ఉండొచ్చు, బట్ ఈ వీడియో మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఒకే ఒక్క క్లిక్తో టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మీ బ్యాక్గ్రౌండ్లో ఎంత చెత్తున్నా పర్లేదు అనమాట. మీరు ఒకే ఒక్క క్లిక్తో మీరు బ్లర్ అయితే చేసుకోవచ్చు అనమాట, అది కూడా ఎలాంటి యాప్ని యూజ్ చేయకుండా. ఇకపోతే మనం ఏ విధంగా బ్లర్ చేసుకోవచ్చు ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. కాకపోతే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, బట్ వీడియోస్ని లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేసినట్టయితే నేను మోటివేషన్తో ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మనం ఒకే ఒక క్లిక్తో మన యొక్క బ్యాక్గ్రౌండ్ బ్లర్ని మనం ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. లైక్ దిస్, మీరు ఎలాంటి ఫోన్తోనైనా ఫొటోస్ మీరు దిగచ్చు. లైక్ దిస్, మీ దగ్గర నార్మల్ ఫోన్ ఉండొచ్చు, హై క్వాలిటీ ఫోన్ అయినా ఉండొచ్చు. కాకపోతే డిఎస్ఎల్ఆర్ కెమెరా లేదు కాబట్టి ఎంత కాదన్నా మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే నెక్స్ట్ లెవెల్లో రాదు. కాబట్టి నేను లైవ్లో విత్ ఎలాంటి యాప్ యొక్క అవసరం లేకుండానే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలాంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఏం చేస్తారంటే, నేను డిస్క్రిప్షన్లో ఒక వెబ్సైట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీకు ఒక ఫోటో అయితే మీకు చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను ఆల్ ఫొటోస్ పైన ఇక్కడనే చేస్తాను. ఇక్కడ నుంచి నా యొక్క గ్యాలరీ నుంచి మీకు ఫోటో అయితే చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ ఫోటోకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉందా, అసలు ఏమీ లేదన్నమాట. ఇక చూసుకోవచ్చు, ఇది నార్మల్ ఫోటో, బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, 0% ఏదైనా బ్లర్ ఉందా, అసలు లేదన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తారంటే, డిస్క్రిప్షన్లోని ఒక వెబ్సైట్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సింపుల్గా ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇది మ్యాజిక్ స్టూడియో పేరుతో ఉంటుందన్నమాట. కాకపోతే నెక్స్ట్ లెవెల్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేటిక్గా మన యొక్క బ్యాక్గ్రౌండ్ని నెక్స్ట్ లెవెల్లో ఆటోమేటిక్గా ఒకే ఒక్క క్లిక్తో బ్లర్ చేసి పడేస్తుంది అనమాట. ఎలా అంటే చూసుకో, సింపుల్గా ఇక్కడ నుంచి మీరు అప్లోడ్ పిక్చర్ మనం ఇక్కడే చేసుకొని ఇక్కడ నుంచి మనము ఈ ఫోటోని చూసాం కదా, ఆ ఫోటోని నేను చూసి అనేది చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఏమీ చేయను, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అంతా మీకు ఏ రేంజ్లో కావాలనుకుంటే నేను టోటల్గా బ్లర్ చేయాలన్నా ఇప్పుడు చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు బ్లర్ కావడం జరిగింది. కింద మీకు ఇక్కడే డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ మనకు ఇక్కడే చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు ఫోటోని ఒకసారి. వావ్, అసలు అమేజింగ్ అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకోండి, ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇలా డౌన్లోడ్ చేసుకున్న మరుచిన ఇప్పుడు చూసుకోవచ్చు బిఫోర్ ఫోటో, ఆఫ్టర్ ఫోటో మీకు రెండు కూడా చూపిస్తాను. ఇది బిఫోర్ ఫోటో అనమాట. ప్రజెంట్ ఇప్పుడు మనం బ్లర్ చేసిన ఫోటో చూసుకోవచ్చు. మీరు ఒకసారి చూడండి ఫోటో. వావ్, అమేజింగ్ అనమాట. ఒకే ఒక్క క్లిక్తో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, మీరు ఫోటోని ఎలాంటి ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మన ఫోటోలో ఏం తక్కువ ఉందనేది ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తమే ఆటోమేటిక్గా బ్లర్ చేసి అయితే పడేస్తుంది అనమాట. ఈ రేంజ్లో ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క ఫొటోస్ని బ్లర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.